గోరు చిక్కుడుకాయ కూరని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేలాగా ముక్కలు పసరవాసన లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా కడాయిలోకి ఒక 2 గంటల నూనె వేసేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలన్నీ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవటం వల్ల ముక్కలు పసరవాసన రాదు అండ్ మనం వేసే మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకుని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మిగిలిన ఆయిల్లోకి పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేసి పప్పులు కొంచెం క్రంచీగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఆనియన్స్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1.5 స్పూన్ వరకు పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పొడి వేసుకోవటం వల్ల ఈ చిక్కుడుకాయ కూర అనేది చాలా కమ్మగా ఉంటుంది. పచ్చి కొబ్బరి కూడా చక్కగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయల్ని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో టమాటా ముక్కలు తీసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా చక్కగా ఒకసారి కలిపేసేసుకుని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసి ఈ మసాలాలన్నీ కూడా కారంలో చక్కగా వేగేట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ కూర రసం, చారు లాంటి వాటిలోకి సైడ్ డిష్ లాగా బాగుంటుంది, కానీ డైరెక్ట్గా అన్నంలో బాగుండదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ ఒక్క కూరతోటి మీరు అన్నం కడుపు నిండా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకుని ఈ మసాలా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టేట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా ఈ మసాలా అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టేట్టు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఇందులోకి చిక్కుడుకాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేసి ఉంటాను. చక్కగా అంతా కూడా ఇలా కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టేస్తాయి మూత పెట్టి కుక్ చేయడం వల్ల. చూడండి, మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయి చిక్కటి గ్రేవీ లాగా తయారైంది కదా, ఇలా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా చక్కగా దగ్గర ఉడికిపోయిన తర్వాత ఫైనలీ కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే లాస్ట్లో వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు జస్ట్ అలా మగ్గించండి చాలు. గరం మసాలా ఫ్లేవర్ అంతా కూడా కూరకి ఈవెన్గా పట్టడానికి అనమాట. అండ్ ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఎంతో కమ్మగా ఉండే చిక్కుడుకాయ కూర రెడీ. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. చిక్కుడుకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.